హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకట్ తేజ. ప్రస్తుతం మనతో పాటు ఒక వ్యక్తి ఉన్నారు. ప్రజాభవన్ దగ్గర రావడం జరిగింది. ఏంటి మీ సమస్య ఏంటి? ఇంతకుముందు మేము డబుల్ బెడ్రూమ్కు అప్లై చేసాము. అప్లై చేస్తే మాకు ఫోన్ వచ్చింది, మీకు ఇల్లు అలౌట్ అయిందని అన్నారు. అన్నాక కూడా అక్కడ వెళ్ళాము. వెళ్తే మీకు రాలేదని చెప్పి మళ్ళీ మాకు కాలేరు వెంకటేశం డివిజన్లో, మేము అంబర్పేట డివిజన్లో ఉంటాం, అక్కడ పోతే మీకు రాలేదు అని చెప్పారు. చెప్తే కూడా మేము మళ్ళీ కూడా అప్లికేషన్ మళ్ళీ పెట్టాము. పెడితే ఇప్పుడు ఎంక్వైరీ అయ్యిందని మళ్ళీ ఎంక్వైరీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మళ్ళీ అప్లికేషన్ పెట్టాలన్నారు. మాకు వచ్చింది కదా సార్, డబుల్ బెడ్రూమ్ వచ్చిందని కూడా మేము చెప్తే కూడా ఇక్కడ మా అంబర్పేట మండలంలో ఎవరు వినలేదు, మీకు రాలేదు. వినలేని వాళ్ళు ఎవరు? అక్కడ ఆఫీసర్లు ఇట్లనే ఎంక్వైరీకి వస్తారు కదా, మీకు రాలేదు అని చెప్పారు. మాకు ఫోన్ చేశారు కదా, ఫోన్ నెంబర్తో సహా అన్నీ ఉన్నాయి. మాకు ఫోన్ నెంబర్తో సహా ఉన్నాక కూడా మీకు రాలేదా అని అన్నారు. ఇది అప్పుడు అప్లికేషన్ ఫామ్ ఇది. ఈ నంబర్, ఆధార్ కార్డు మొత్తం ఫోన్ నెంబర్తో సహా ఉన్నాక కూడా వస్తుంది రెండో విడతలో వస్తుంది అన్నారు. రెండో విడతలో ఆల్రెడీ ఫోన్ వచ్చినాక కూడా మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు వాళ్ళకు వచ్చేది, మాకు ఇంతవరకు ఇంకా రాలేదు సార్. అట్లా మళ్ళీ కూడా అప్లికేషన్ చేయడానికి పెట్టాము. పెడితే కూడా ఇప్పుడు కూడా ఎంక్వైరీలో ఉన్నది మీది అని మళ్ళీ రాశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అక్కడ కౌంటర్లో ఆఫీసర్లు ఉన్నారు కదా, వాళ్ళు కలిశారు. మాతో ఒక 2 minutes మాట్లాడారు సార్. మీకు మీరు చేశారు, చేశారు సార్, ఉన్నదని చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అప్లికేషన్ చేసిన ఫామ్లో మాత్రం మీ పేరు ఉన్నది అని చెప్పారు. ఇంత అయితే లేదు. అప్లికేషన్ పెట్టుకున్నది గత ప్రభుత్వంలో కదా? లేదు, ఇప్పుడు కూడా పెట్టాము సార్. మొన్న అప్పుడు పెట్టాము, ఇప్పుడు పెట్టాము. అప్పుడు రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో కూడా పెట్టాము, అవి రాలేదు. మన ఇందిరమ్మ ఇల్లులో కూడా పెట్టాము, రాలేదు. మేము కనీసానికి నాకు తెలివి వచ్చినాక నేను 6 సార్లు ఓటేసాను. నాకు తెలివి వచ్చినాక 6 సార్లు ఓటేసాను. ఇప్పుడు మన కేసీఆర్ ప్రభుత్వంలో కూడా నేను 2 సార్లు ఓటేసాను. నా కుటుంబంలో 4, నా 2 పిల్లలు, నా మొత్తం 2 సార్లు ఓటేసాం. మాకు ఇంతవరకు ఇల్లు రాలేదు, గవర్నమెంట్ ఆదాయం ఏమి లేదు. పెద్ద పాపకు కూడా మేము మన కాలేజీ కోసం పోతే కూడా మాకు ఏమి రెస్పాన్సిబిలిటీ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన కనుక ఇంత ఏమైనా సహకారం చేస్తే అంగీకరిస్తాం. లోపలైతే మీకు పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు కదా? ఉన్నదని చెప్పారు. మీ ఆన్లైన్లో మీ పేరు ఉంది, వస్తుంది, మీకు వస్తుంది. కానీ ఎంక్వైరీకి వస్తారు, టైం పడుతుంది అని చెప్పారు. ఎన్ని రోజులు టైం పడుతుంది? ఇక అది వాళ్ళు చెప్పలేదు సార్. మరి అడగాలి కదా. ఫోన్ వస్తుంది మీకు అని చెప్పారు సార్, అంతే. ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది మరి మాకు ఆన్లైన్లో ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవడానికి వచ్చారు, కరెక్టే. ఎన్ని రోజులు టైం పడుతుంది, ఎన్ని రోజులకి వస్తుంది అని అడగాలి. అదే అడిగితేనే మీకు ఫోన్ చేస్తారు. ఫోన్ వచ్చినప్పుడు అప్పుడు ఆఫీసర్లు మిమ్మల్ని రమ్మంటారు అని అన్నారు. ఇది సంఘటన జరిగిన వాస్తవం. లోపలైతే మీకు పాజిటివ్గానే చేశారు సార్. వాళ్ళు మీరు మీ నంబర్ లేదు, ఏమీ లేదు పో అని అయితే ఏమనలేదు వాళ్ళు. ఇక్కడ బాగానే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇంతకు ముందు మీరు కలిసారు కదా ఆఫీసర్లు? అంబర్పేట డివిజన్లో మాత్రం చాలా బ్యాడ్గా చేశారు, మాకు ఇవ్వలేదు. మాకు ఫోన్ చేశాక కూడా ఇల్లు మీకు ఎంక్వైరీ అయిపోయింది, అలౌట్ అయింది అనుకుంటా కూడా ఇవ్వలేదు. మాకు అలౌట్ అయిందని కూడా ఇవ్వలేదా? అలౌట్ అయిందన్నాక కూడా ఇవ్వలేదు మాకు ఇల్లు. అప్పటి వరకు ఎలక్షన్ కోడ్ వచ్చిందని బంద్ చేశారు సార్. అది సంఘటన జరిగింది. మేము అక్కడ మా లోకల్ ఎమ్మెల్యే ఆఫీస్లో వీడియో కూడా అప్లై చేసినాం, కాలేరు వెంకటేశం ఇంటి దగ్గర ఆఫీస్లో. వాళ్ళు కూడా మాకు రెస్పాన్సిబిలిటీ ఏమి ఇవ్వలేదు. సీఎం ఆఫీస్ కోరని అప్పుడు అన్నారు, కానీ అప్పుడు సీఎం ఆఫీస్ మొత్తం బంద్ ఉంది. అయితే ఇక్కడికి ఒక పెద్ద ఆయన వచ్చారు. గతంలో నక్సలైట్ల దాడుల్లో వాళ్ళ బంధువుల్ని కోల్పోయారు, రిలేటివ్స్. ఇల్లు కూడా పోయింది, వాళ్ళ ఇల్లుని కూడా కోల్పోయారు. సో దీని గురించి తరచుగా ఆయన ఇక్కడికి తిరుగుతున్నారు. ఇప్పటివరకు కూడా ఎటువంటి స్పందన లేదు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏం జరిగింది, ఎవరు హామీ ఇచ్చారు అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అసలు ఏం జరిగింది, మీరు దేనికోసం తిరుగుతున్నారు ప్రజాభవన్కి? అప్పుడు జియో ప్రకారం 20,000 ఇచ్చిండు ఇల్లు బిల్ చేస్తే. తర్వాత ఏంటంటే మళ్ళీ గవర్నమెంట్ సవితా ఇంద్రారెడ్డి హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మళ్ళీ పెంచిండ్రు.
డ్యామేజ్. దాని ప్రకారం నాకు ఎక్కువ కావాలని కోరుతున్నా. ఓకే. అంటే ఏంటి అసలు నక్సలైట్ల దాడులు అంటే ఎక్కడ జరిగింది, అది ఏ ప్రాంతంలో జరిగింది? నాచనపల్లి మా విలేజ్లో జరిగింది ఎప్పుడు? 91లో. 91లో జరిగింది. అంటే మరి అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా ఏపీ. సో అప్పుడు ప్రకటించారు ఏమైనా? అప్పుడు తక్కువ ఇచ్చిండ్రు, ఇప్పుడు తర్వాత పెంచిండ్రు వీళ్ళు. అంటే ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు పెంచారా? టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచారు. ఓకే. ఎంతవరకు పెంచారు? చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు, తర్వాత డ్యామేజ్ అయిన వాళ్ళకు 10,000 నుంచి 50,000 అని చెప్పింది ఇలా. కాకపోతే నాకు అప్పుడు 60,000 ఇచ్చింది కాబట్టి ఇప్పుడు 90,000 నుంచి బాగా నష్టపడ్డా కాబట్టి 2 అమ్మాయిల పెళ్లి కూడా చిన్నప్పుడు చేసిన 14-15 ఏళ్ళు అప్పుడే అమ్మాయిల పెళ్లి చేస్తే వాళ్ళు అనారోగ్యంతో ఉన్నారు. పెద్ద ఆయన టీచరు, ఆయన మంచిగా చదివిన టీచర్. ఆయన చిన్న అబ్బాయిని చదివలేకపోతే ఆర్మీలో 20 years పోయి వచ్చిండు. 10th క్లాస్తో ఆర్మీలో పంపిన. పొలిటికల్ లీడర్ నుండి కూడా మేము సంపాదించుకోవాలి, ఆస్తులు బోడగొట్టుకున్నాం. మొత్తానికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఇవి పెంచాలని చెప్పి. ఒక ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు ఇక్కడికి? ఇప్పుడే వచ్చిన ఫస్ట్ టైము. కలెక్టర్ ఆఫీస్లో చాలా సార్లు ఇచ్చిన. ఏ కలెక్టర్ ఆఫీస్? వరంగల్ కలెక్టర్. వాళ్ళు ఏమన్నారు? ఏమన్నా గవర్నమెంట్ పంపుతామో అన్నారు అంతే. అప్పటి నుంచి పంపించలేదా? పంపించలేదు. కాదు పెద్ద ఆయన 91 అంటే దాదాపు ఈ మధ్యన తీసింది ఇది. ఓకే. ఎవరు ఈ జీవోని తీసింది? టీఆర్ఎస్ గవర్నమెంట్. సవితా ఇంద్రారెడ్డి, హోమ్ మినిస్టర్. మరి ఆవిడ దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళి కలిసే ప్రయత్నం చేశారా? మరి ఆవిడ దగ్గరికి వెళ్ళి కలిస్తే మీకు అయినా కొంచెం న్యాయం జరిగేది కదా. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్ అన్నిటికీ చేస్తాను కాబట్టి ఇక్కడైనా న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చింది. వెళ్ళారా? లోపలికి వెళ్ళారా? చిన్న పిటిషన్ రాసి చెన్నారెడ్డి అని పొలిటికల్ లీడర్ ఉన్నారు కదా, దీన్ని ఎల్లాలు చేసిండు. ప్రిన్సిపల్ సెక్రటరీకి రాసిండు, కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా రిజిస్టర్ పోస్ట్ చేస్తా. నేను పోయి కలవలేను, ఎందుకంటే నాకు ఏజ్కి సహకరించదు కదా. ఎవరు మాట్లాడారు లోపల నీతో? ఆయన మాట్లాడి ఆయన ఎలాంటి చేసిండు చెన్నారెడ్డి. ప్రజావాణి ఇన్ఛార్జ్. ఇప్పుడు ఇక్కడ చంద్రమౌళి తండ్రి నరసయ్యను నన్ను రడికల్స్ AK-47 తుపాకీతో 1991లో నాచినపల్లి పాఠశాలలో కాల్చారని ఉంది. మీరు గాయపడ్డారు అప్పుడు? నుంచి బుల్లెట్ పోయింది కుడి జబ్బలకి వెళ్ళి, ఈ సిగురు జబ్బలు పడి కంటి పక్కలకి వెళ్ళిపోయింది. ప్రమాదం ఏం కాలే. అంటే ఎలాంటి సందర్భంలో జరిగింది అది? ఏదైనా ఉద్యమం చేస్తున్నారా? రాడికల్స్కు పడకపోవడం ఇదంతా. అర్థం కాలేదు. ఓంకార్కును రాడికల్స్ పడకపోవడం ఇదంతా. ఓంకార్ రాడికల్ వాళ్ళతో తగాదా పడ్డాడు, వాళ్ళు దొరికిన చంపేసారు. నా వెంబడి తిరిగిన వాళ్ళందరూ తెచ్చింది, నేను ఒక్కనే బతికినా. ఒకరిద్దరం. నేను డ్రింక్ లేదు కాబట్టి, ఏం అలవాటు లేవు కాబట్టి, జాగ్రత్తగా ఉంటాను కాబట్టి బతికినా. లేకపోతే నన్ను కూడా చంపేటోళ్ళే. సడన్గా దాడి చేశారు అప్పుడు? సడన్గా చేసారు, జరిగిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది? మీ ఆరోగ్యం బాగానే ఉందా? కానీ ఏం పని చేయక 8 years కాబట్టి ఏం పని చేయలేను. కూర్చొని వెళ్ళిపోయాను. కంటి పక్కల నుంచి పోయింది, సిగురు జబ్బలు కూడా కంటి పక్కల నుంచి పోయింది. పింఛన్ కూడా లేదు నాకు, లేదు. పీరం ఫైటర్ కూడా పింఛన్ లేదు. రావాలి మా లాంటి వాళ్ళకి, కానీ రాలే. తెలుసు, తెలంగాణ సాయుధ పోరాటం కూడా తెలుసు నాకు. అంటే నేను పాల్గొనలే, కానీ మా పక్క ఊరికి వచ్చి పట్టువారిని వాళ్ళని చంపిళ్ళు నైజాం, అప్పుడు రజాకారు.